హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గుడ్డు బంగాళాదుంప కర్రీ చేయబోతున్నాను. ముందుగా అర కేజీ బంగాళాదుంపలు తీసుకుని 2 టమోటాలు, 1 ఆనియన్స్ తీసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అన్నీ శుభ్రంగా. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక గుడ్డు బంగాళాదుంపల కూర సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వేసి ఇలా బాగా కలపాలి ఫ్రెండ్స్. ఇలాగే ఇంకా 2 నిమిషాలు ఇలాగే కలుపుతూ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. గుడ్డు బంగాళాదుంప కాంబినేషన్ బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇలా 2 నిమిషాలు మగ్గనించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 అర స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసి ఇలా బాగా కలపాలి. ఇప్పుడు ఇవి కొంచెం గోల్డెన్ కలర్ రావాలి ఫ్రెండ్స్ ఆనియన్స్. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసి ఇలా బాగా కలపాలి ఫ్రెండ్స్. కొంచెం అడుగు పట్టినట్టుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బాగా కలపాలి. ఇలా గోల్డెన్ కలర్ వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గాక కలుపుతూనే ఉండాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప వేసుకోవాలి. 1 అర కేజీ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా ఆయిల్లోనే వేసుకుంటే బంగాళదుంప బాగా టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక 2 నిమిషాలు ఇట్లా కలుపుతూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసి ఇలా బాగా కలపాలి.
బాగుంటుంది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఇందులోకి ధనియాల పౌడర్ వేసుకున్నాం 1 స్పూను, కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసి ఇలా బాగా కలపాలి. ఇలా కుక్కర్లో వేసుకుని చేసుకుంటే చాలా త్వరగా అయిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి ఒక 4 స్పూన్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది టేస్ట్. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి ఇలా బాగా కలపాలి. ఇలా మొత్తం కలిపి ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి, ఒక 2 గ్లాసులు. ఒక గ్లాస్ వేసి ఇలా బాగా కలిపి ఇప్పుడు ఒక గ్లాస్ వేసుకుంటున్నాం. గ్లాస్ నీళ్ళు వేసుకున్నాం కదా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకున్నాం. ఒక 3 విజిల్లు వచ్చి చాలు. ఇక్కడ కోడిగుడ్లు ఉడకపెట్టి పెట్టుకున్నాం. ఇప్పుడు 3 విజిల్లు వచ్చేసినాయి ఫ్రెండ్స్. కుక్కర్ తీసి చూస్తే కర్రీ రెడీ అయింది. ఇప్పుడు ఇలా బాగా కలిపి చూడండి ఎంత బాగుందో. ఇవి ఇలా ఘాట్లు వేసుకోవాలి కోడిగుడ్లు. ఇంకా అన్నీ ఇలాగే వేసుకోండి. ఇలా వేసి అంతా ఇలా కలిపి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకుంటే ఇలా కోడిగుడ్లు అన్నీ బాగా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఉడుకుతాయి కదా కొంచెం కర్రీలో, అందుకోసం బాగా టేస్టీగా ఉంటాయి. ఇలా 2 నిమిషాలు పెట్టుకున్న తర్వాత కర్రీ రెడీ అయిపోద్ది. కోడిగుడ్డు బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.